బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10 మరియు 20 పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్బీఐ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. తొలి దశలో ప్రయోగాత్మకంగా 200 కోట్ల పాలిమర్ నోట్లను మార్కెట్లోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు వెల్లడించారు. ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో పాలిమర్ నోట్లను మరింత విస్తృతంగా చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీని పూర్తిగా తొలగించే ప్రతిపాదన మాత్రం లేదని కేంద్రం స్పష్టం చేసింది. పది 20 పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్బీఐ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. తొలి దశలో ప్రయోగాత్మకంగా 200 కోట్ల పాలిమర్ నోట్లను మార్కెట్లోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు వెల్లడించారు. ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో పాలిమర్ నోట్లను మరింత విస్తృతంగా చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ యోచిస్తుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీని పూర్తిగా తొలగించే ప్రతిపాదన మాత్రం లేదని కేంద్రం స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటుడు ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపుపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. తన సొంత ఊర్లో ఓటు హక్కు కోల్పోయానంటూ ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలపై ఈసీ స్పందించింది. ప్రకాష్ రాజ్ ఓటును ఏకపక్షంగా తొలగించలేదని స్పష్టం చేసింది. ఓటర్ ఐడీలో నమోదైన చిరునామాలో ప్రకాష్ రాజు 4 ఏళ్ల క్రితమే నివాసం మార్చారని ఈసీ తెలిపింది. ప్రస్తుతం మరో ప్రాంతంలో నివసిస్తున్నట్లు ప్రకాష్ రాజ్ అంగీకరించారని వెల్లడించింది. ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపుపై వచ్చిన ఆరోపణలకు ఈసీ వివరణ ఇవ్వడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
నటుడు ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపుపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. తన సొంత ఊర్లో ఓటు హక్కు కోల్పోయానంటూ ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలపై ఈసీ స్పందించింది. ప్రకాష్ రాజ్ ఓటును ఏకపక్షంగా తొలగించలేదని స్పష్టం చేసింది. ఓటర్ ఐడీలో నమోదైన చిరునామాలో ప్రకాష్ రాజ్ 4 ఏళ్ల క్రితమే నివాసం మార్చారని ఈసీ తెలిపింది. ప్రస్తుతం మరో ప్రాంతంలో నివసిస్తున్నట్లుగా ప్రకాష్ రాజ్ అంగీకరించారని వెల్లడించింది. ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపుపై వచ్చిన ఆరోపణలకు ఈసీ వివరణ ఇవ్వడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలా ఆక్రమణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సుచిత్ర సర్కిల్, పోచారం డివిజన్, జూడిమెట్ల చౌరస్తా వద్ద నాదెం చెరువు నాలాపై నిర్మాణాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలా ఆక్రమణలపై స్థానికులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వరద ప్రవాహానికి కీలకంగా నాలా గర్భాన్ని అక్రమస్తుని నిర్మాణాలు జరుగుతున్నా ఇరిగేషన్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ శాఖలు చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలా ఆక్రమణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సుచిత్ర సర్కిల్, పోచారం డివిజన్, జూడిమెట్ల చౌరస్తా వద్ద నాదెం చెరువు నాలాపై నిర్మాణాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలా ఆక్రమణలపై స్థానికులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వరద ప్రవాహానికి కీలకమైన నాలా గర్భాన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ఇరిగేషన్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ శాఖలు చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. డీజీపీతో పాటు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరు కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల అధికారులు, ఎస్హెచ్ఓలు కూడా పాల్గొనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, మహిళలు, చిన్నారులపై నేరాల కట్టడిపై సీఎం సమీక్షించనున్నారు. సైబర్ క్రైమ్తో పాటుగా సోషల్ మీడియాలో వేధింపులు, అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. శాంతి భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. డీజీపీతో పాటు ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరు కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల అధికారులు, ఎస్హెచ్ఓలు కూడా పాల్గొంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, మహిళలు, చిన్నారులపై నేరాల కట్టడిపై సీఎం సమీక్షించనున్నారు. సైబర్ క్రైమ్తో పాటు సోషల్ మీడియాలో వేధింపులు, అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 2024 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ సాయి కుమార్ మృతి చెందారు. ఏసీపీ కార్యాలయంలో కాప్స్ డ్యూటీలో భాగంగా పనిచేస్తున్న సాయి కుమార్ తెల్లవారుజామున కార్యాలయంలో మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఉద్యోగం చేయడం ఇష్టం లేదంటూ సూసైడ్ నోట్ రాసినట్లుగా సమాచారం. మరోవైపు తమకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని తరలించారంటూ మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 2024 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ సాయి కుమార్ మృతి చెందారు. ఏసీబీ కార్యాలయంలో క్యాప్స్ డ్యూటీలో భాగంగా పనిచేస్తున్న సాయి కుమార్ తెల్లవారుజామున కార్యాలయంలో మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఉద్యోగం చేయడం ఇష్టం లేదంటూ సూసైడ్ నోట్లో రాసినట్లు సమాచారం. మరోవైపు తమకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని తరలించారంటూ మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారా సార్ ఎక్కడ ఉన్నారంట సార్ ఆంబులెన్స్ ఎక్కడ ఉందా సార్ చూపిస్తారా సార్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. మరోవైపు రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోనూ వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. మరోవైపు రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోనూ వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వినాయక్ నగర్లో భార్యాభర్తలు నరేష్, మేఘన మృతి చెందారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. దంపతులకు 2 చిన్నారులు ఉన్నారు. పిల్లలను మేనత్త వద్ద ఉంచి ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. నరేష్ కరెంట్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బోర్గంపాడు మండలంలో విధి నిర్వహణలో ఉన్న అటవీశాఖ బీట్ ఆఫీసర్ నవీన్ విద్యుత్ షాక్కు గురయ్యారు, మృతి చెందారు. సింగారం వెస్ట్ బీట్ పరిధిలో అడవి జంతువుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చును గుర్తించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. రాత్రి సమయంలో సిబ్బందితో కలిసి విధులకు వెళ్లిన నవీన్ ప్రమాదానికి గురయ్యారు. వెంటనే మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాజీ ఎంపీపీ బానోత్ దేవలా నాయక్ చిన్న కుమారుడిగా వెంకట్య తాండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.